మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనస్సును ధరించుకుని భూమి మీద ఆయనకి ఇష్టలై ఉండాలి. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి అని దేవుడు తెలియజేసినటువంటి మాట కనుక ఆ విషయంలో మనము దీని మనసుకులై దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద అణగి ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, 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 స్తోత్రం. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా అటు ఇటుగా వెళ్ళకుండా కొంచెం కొద్దిసేపు కుదురుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అటువైపు ఇటువైపు వెళ్ళకుండా మీ మనసులు చెదరిపోకుండా దేవుని వైపు కొద్ది నిమిషాల పాటు ఉంచండి. ఇక్కడ చదివినటువంటి వాక్యం మనం విన్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును అని కీర్తనకారుడు 133వ కీర్తనలో, యాత్ర కీర్తనలో రాసినటువంటి మాట. ఈరోజు దినాన ఐక్యత కొరకు మాట్లాడుతున్నట్లయితే మన సంఘాలలో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, దేశాల మధ్యలో కానీ ఐక్యత అనేది లోపిస్తూ ఉన్నది. ఐక్యత కలిగినడానికి ఒక్కొక్కరు ఎజెండా ఒక్కొక్కరులాగా ఉంది. కానీ ఐక్యత కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మతో ప్రతి ఒక్కరూ నడిపించబడుతున్నప్పుడు దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినటువంటి ఐక్యతను బట్టి మనం సహవాసం చేయడానికి బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకు బదులుగా దురాత్మలు మనుషులను ఏలుబడి చేస్తున్నాయి. ఈ మధ్యలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ప్రార్థన చేసినటువంటి బిడ్డలు అయినటువంటి ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ప్రార్థన పర్రాలు, చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, చక్కగా వాక్యం చదువుతుంది. కానీ ఆమె హృదయం బలహీనమైంది. స్థిరమైనటువంటి విశ్వాసం లేని కారణాన్ని బట్టి సాతాను పలుమార్లు శోధిస్తూ ఉంది. ఆమెను ఒక దేవత లేదా ఒక దురాత్మ వచ్చి ఆవహింపజేసి ఆమెను కలవరపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె నివాసం చేస్తున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవత ఆరాధనను బట్టి ఆ యొక్క దురాత్మ వచ్చి ఈమెను బలహీనపరుస్తుంది. కాబట్టి బలహీనపరిచేటువంటి ఆ దురాత్మ మనల్ని బలహీనపరచాలంటే మనం బలహీనులుగానే ఉంటేనే అది బలహీనపరుస్తుంది. దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు, మనం ఆల్రెడీ నింపబడినప్పుడు నిండినటువంటి కుండలో నీళ్ళు వేస్తే నిలబడవు, తొలిపోతాయి. అలాగా దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు ఏ దురాత్మ మనల్ని శోధించదు. కాబట్టి మన సంఘాల్లోనే ఒక సహోదరి ఉంది కనుక ఆ సహోదరి అలాంటి బలహీనతతో బాధపడుతుంది. ఆమెకు ఒక దురాత్మ పట్టి అలాగే కలవరపరుస్తుంది. మంచిది. కానీ కనబడకుండా దురాత్మ కార్యాలు సంఘాల మధ్యలో ఉన్నాయి. హల్లెలూయా. సంఘాల మధ్యలో ఆ దురాత్మలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయాలలోనూ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నామా, ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుందో జాగ్రత్తగా చూసుకొని పరిశీలన చేసుకొని దేవునికి విధేయులుగా కొనసాగాలి. ఇక్కడ మాట్లాడుతున్నట్లయితే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కుటుంబాల్లోనూ భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, సమాజం మధ్యలో ఎప్పుడు కూడా ఐక్యత అనేది చాలా అవసరం. కనుక ఎంత మేలు, ఎంత మనోహరము, విలువైందని చెప్తున్నారు. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారిన అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అది ఎలాంటిదంటే అహరోనుకి ప్రతిష్ఠితమైనటువంటి తైలాన్ని మోషే ప్రత్యేకమైనటువంటి తైలాన్ని పోసినటువంటి తైలం. అలాంటి తైలం వలె అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంటే అంత విలువైనటువంటి తైలంగా ఉంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనం ఐక్యత కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి. ఒకరు బలహీనులైనప్పుడు ఒకరు బలవంతులుగా ఉండి బలహీనులని మనం బలపరచాలి. కనుక ఆ విషయాలలో ఒకరు కోపిస్తులైనప్పుడు ఒకరు ప్రేమతో ఉండాలి. ఒకరు అగ్నిగా కాలిపోతుంటే ఒకరు నీళ్లు పట్టుకొని ఆర్పేవారుగా ఉండాలి. అగ్గి కలిస్తే ఏమవుతుందట,
మంట రేగుతుంది. హల్లెలూయా. అగ్గి పట్టుకున్నప్పుడు నీళ్లు ఏం చేస్తాయట? ఆరుపుతాయి. హల్లెలూయా. భార్య అగ్గిలాగా ఉంటే భర్త వచ్చి నీళ్లు చల్లాలి. భర్త ఒకవేళ అగ్గిలాగా ఉంటే భార్య నీళ్లు చల్లుతున్నట్టు అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఇది ఐక్యత కలిగినటువంటి అనుభవం. ఎందుకంటే ఒకరినొకరు భరించాలి, ఒకరినొకరు సహించాలి, ఒకరు ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ ఐక్యత కలిగినటువంటి వారి కుటుంబాల కొరకు మాట్లాడుతున్నట్లయితే, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వల్లే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే ఆ సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో వారి యొక్క అనుభవాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వత జీవము వారి మధ్యలో, వారి కుటుంబాల మధ్యలో దేవుడు ఉంచాలని యెహోవా సెలవిచ్చినాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని దీవించాలంటే మనం కలిగినటువంటి మనసు ఒకరినొకరు ఐక్యత కలిగినటువంటి అనుభవంలోనికి నడిపించబడుతున్నటువంటి అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచిది. మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సంతోషపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని గనుపరచాలి అని మనం ఆరాధన చేస్తుంటాం. హల్లెలూయా. మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి నాట్యం చేసినప్పుడు బహుమానాలు ఇస్తాడు, అద్భుతమైనటువంటి పాటలు పాడినప్పుడు బహుమానాలు ఇస్తాడు, అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించినప్పుడు మహారాజు గారు నీకే వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్పి చెప్తాడు. అలాగనే మన పరలోకపు మహారాజు అయినటువంటి దేవాది దేవుడు నా ఆరాధన ద్వారాగా సంతోషించులాగిన మన ఆరాధన ఉండాలి. హల్లెలూయా. మన ఆరాధన దేవుడు సంతోషించేలాగా ఉండాలి. హల్లెలూయా. ఆ సంతోషం దేవునికి మనం ఇవ్వాలి. ఎలాంటిదంటే నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుని అయినటువంటి యెహోవా సన్నిధిలో ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట మనం చూద్దాం. లోకాసువార్త 15వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెతుకుతున్నటువంటి అనుభవం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అక్కడ చూసినప్పుడు 99 ఉన్నటువంటి గొర్రెలు కూడా ఒక మార్గంగా క్రమంగా ఉన్నాయి. తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఏమవుతున్నాడంటే కాపరి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాపరి వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే 15వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదువుదాం ఒకసారి. సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. పాపి మారడాన్ని బట్టి, మారు మనసు పొందడాన్ని బట్టి దేవునికి సంతోషం. హల్లెలూయా. అర్థమవుతుందండి. మనం దేవుని యొక్క బిడ్డల్లో అయినటువంటి మనం 99 గొర్రెలు అయినటువంటి వారిని బట్టి సంతోషించడు. కానీ తప్పిపోయినటువంటి గొర్రె తిరిగి దొరికినప్పుడు, లేదా పడిపోయినటువంటి మారు మనసు లేనటువంటి వ్యక్తి మళ్ళీ మారు మనసు పొందినప్పుడు అక్కడ అక్కర్లేని 99 నుండి అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితే ఈ 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటాను. మన జీవితాలలో మారు మనసు అనేది ప్రత్యేకమైనది. అది ఒక మనసు చెడిపోయింది, రెండో మనసు మారు మనసు కావాలి. ఆ మారు మనస్సును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ మారు మనసు పొందినటువంటి పాపి విషయమై దేవుడు సంతోషిస్తాడు. కారణం ఏంటంటే తన పాత స్థితి, నవీన స్థితి, తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ స్థితి, దైవోగ్రతకి పాత్రలుగా ఉన్నటువంటి ఆ స్థితి, మునుపు ప్రపంచ ధర్మం చప్పున చీకటి ఛాయల్లో నడుచుకున్నారు. ఇప్పుడు దేవుని యొక్క క్రీస్తు యేసునందు ఉన్నటువంటి అనుభవంలోనికి నడిపించబడుతున్నటువంటి అనుభవం. అందుకే ఇక్కడ మారు మనస్సు అనేది వస్తుంది. హల్లెలూయా. మారు మనసు అంటే ఏ మనసు అంటే క్రీస్తు యొక్క మనసు. హల్లెలూయా. క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ క్రీస్తు మనసు కలిగినటువంటి అనుభవంలో ఉన్నవాడు పాపం చేయడు. హల్లెలూయా.
పాపం చేసేవాడు దేవునికి విరోధి. దేవుని ప్రేమించేవాడు పాపం చేయడు, పాపాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. హల్లెలూయా. పాపాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించినవాడు పాపాన్ని చేయడు. కనుక ఈ విషయంలో మారు మనసు పొందినటువంటి ఒక్క పాప విషయంలో దేవుడు సంతోషిస్తాడు, కానీ ఆ పాపిలాగే ఉండిపోతే దేవుడు అంత మాత్రం సంతోషించడు. హల్లెలూయా. 99 గొర్రెలు నీతిమంతులుగా ఉండినా కానీ దానిని బట్టి దేవుడు సంతోషం పెద్దగా ఏమీ లేదు. కానీ ఒక్క పాపి అయినటువంటి ఆయన మారు మనసు పొందితే దానిని బట్టి, మారు మనసు పొందడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాను అంటున్నాడు. కనుక మనము పలుమార్లు దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నాం, పలుమార్లు హెచ్చరింపబడుతున్నాం, పలుమార్లు దేవుని మాట చేత గాయపరచబడుతున్నాం, పలుమార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని బట్టి నొప్పించుకుంటున్నాం. కానీ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మారు మనసు పొందినటువంటి మనం స్థిరమైనటువంటి మనసు కలిగి మళ్ళీ పడిపోలేనటువంటి మనసు కలిగి ఉండాలి. మనం ఆ కళ మాట్లాడుతున్నట్టుగా బురదలో నుంచి తీసినటువంటి చేపలు ఒడ్డు మీదకి వేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీళ్ళు వేసినప్పుడు అవి తెల్లగా మెరుస్తున్నాయి. నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. అవి ఎప్పుడైతే నీళ్ళు కుమరింపబడుతున్నాయో తెల్లగా ఆ యొక్క శరీరాలన్నీ మెరుస్తూ ఉన్నాయి. కానీ తెల్లగా మెరిసినటువంటి శరీరాలు, అందమైనటువంటి శరీరాల్లో ఎంతసేపు ఉండకుండా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు. హల్లెలూయా. కానీ స్థిరమైనటువంటి హృదయం, స్థిరమైనటువంటి మనస్సు లేని కారణాన్ని బట్టి అవి మరలా బురదలోనికి వెళ్ళిపోతున్నాయి. కానీ మరలా బురదలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని దేవుడు కొన్ని సందర్భాలలో వదిలిపెట్టవచ్చు గాక. హల్లెలూయా. అన్ని రోజులు మనం కాదు. హల్లెలూయా. మనం ఏమంటారండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే అది చీకటి అనుకుంటుందట. హల్లెలూయా. అది చీకటి అనుకుంటుందట, కానీ దానికి చీకటి అనుకుంటుందేమో కానీ లోకానికి చీకటి కాదు. అలాగనే దేవునికిను చీకటి కాదు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తెలియకుండా అజ్ఞానంగా వెళ్తే, అజ్ఞానాన్ని బట్టి మనం కొన్నిసార్లు ఏమవుతామంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోగలుగుతాం. ఈ మధ్యలో జరుగుతున్నాయి చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతానికి మీ మధ్యలో చెప్పలేనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. కానీ కారణం ఏంటంటే, నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ తెలిసినప్పుడు దాని యొక్క పరిణామం ఎలా ఉందంటే ఉమ్ము వేయబడతారు. హల్లెలూయా. సమాజంలో హేళన చేయబడతారు. గౌరవంగా బ్రతికినటువంటి వారు హీనపరచబడతారు. హల్లెలూయా. కనుక మారు మనసు పొంది దేవుని నామానికి మహిమకరమైనటువంటి వ్యక్తులుగా జీవించినప్పుడు దేవుడు ఆ మారు మనసు పొందినటువంటి పాపి నిమిత్తము దేవుడు సంతోషిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి సమూయేలు గ్రంథం ఒకసారి తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో అక్కడ సమూయేలు గారు మాట్లాడుతూ సౌలు గారితో మాట్లాడుతుంటాడు. ఒకసారి తీయండి. అక్కడ 15వ అధ్యాయంలో ఒకసారి తీయండి. మొదటి సమూయేలు తీశారమ్మా? అక్కడ 15వ వచనం నుంచి చదువుదామా? చదవండి. అందుకు సౌలు అమలేకుల యొద్ద నుండి వీటిని తీసుకుని వచ్చరి. అంటే ఇక్కడ చెప్తున్న ఒక మాట అంటే దేవుడు చెప్పాడు సౌలుకి, నువ్వు వెళ్ళి అమలేకుల్ని సమూలంగా నాశనం చెయ్యు అని చెప్పాడు. నాశనం చేయమని చెప్తే ఈ సౌలు గారు వెళ్ళి నాశనం చేసి కొన్నిటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అందులో నుంచి ఏది తీసుకువద్దని దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, కానీ తీసుకుని వస్తున్నాడు. అందుకు సౌలు
అమలేకుల యొద్ద నుండి జనులు ఆ, 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 అవును, మిగిలిన వాటినన్నిటినీ సమయాలు సమయాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, సౌలు రాజుగారికి చెప్పాడు, నువ్వు వెళ్ళి అమలేకులను పూర్తిగా నాశనం చేయరాయనా అని చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు గారేమో వెళ్ళి పూర్తిగా దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కానీ అక్కడ నుండి దేనిని తీసుకురావద్దని దేవుడు చెప్పాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే సమూయేలు మాట వినకుండా, దేవుని మాట వినకుండా సౌలు ఏం చేస్తున్నాడంటే అక్కడ నుంచి కొన్ని గొర్రెలను, మేకలను, పశువులను, విలువైన వాటిని తీసుకుని వచ్చాడంట. హల్లెలూయా. ఈ అక్కడ సమూయేలు వచ్చేసరికి ఇక్కడ మాట్లాడతాడు మనోడు. అక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ అది కాదు, 7వ వచనం చదువుదామా. తర్వాత సౌలు అమలేకులను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న సూరు వరకు తరిమి హతం చేసి అమలేకుల రాజైన అగగు ప్రాణంతో పట్టుకొని ప్రజలందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలు జనులు కూడి అగగును, గొర్రెలను, ఎడ్లను, కొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మాట, ప్రవచించినటువంటి మాట క్రమంగా జరిగించలేనటువంటి కారణంగా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీశాడు, నా ఆజ్ఞలను గైకొనలేదు గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుడు నిర్ణయించినటువంటి రాజైనటువంటి సౌలు దేవుని మాట వినకుండా దేవుని యొక్క క్రమాన్ని తప్పిపోయినటువంటి అనుభవం ఉండినప్పుడు రాజుగారు నిర్ణయించుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. కోపావేశుడై ఉండినటువంటి సమూయేలు రాత్రంతా దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. ఇంకా చదవండి. పోగా సౌలు శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం వినను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞలను హల్లెలూయా, యెహోవా ఆజ్ఞలను నెరవేర్చితిని అన్నాడంట. హల్లెలూయా. నిజానికి నెరవేర్చినటువంటి అనుభవం ఉందా? లేదు, తప్పిపోయాడు. దేవుడు ఆయా కార్యాలను బట్టి ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. హల్లెలూయా. అంటే నేను చేసినటువంటి కార్యాలన్నీ కరెక్టే అనుకుంటున్నాడు సౌలు, అనుకుంటున్నాడు నేను చేసినటువంటి కార్యాలన్నీ కరెక్టే అనుకుంటున్నాడు. హల్లెలూయా. క్రమమేదో అక్రమమేదో తెలియనటువంటి వాడికి ఉన్నాడు. దేవుని యొక్క మాట నేను నెరవేర్చేశాను అనుకుంటున్నాడు. కానీ సౌలు గారుతో సమూయేలు మాట్లాడుతున్నప్పుడు ఈ గొడ్ల రంగులేంటి, ఈ యొక్క పశువులు, మేకలు, గొర్రెలు మందలేంటి అని చెప్పి అడుగుతుంటే, నా దైవజనుడా అవి నీ కొరకు. హల్లెలూయా. అందుకు సౌలు అంటున్నాడట, అమలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు జనులు అర్పించుటకు. ఏమండి, జనులకు దేవునికి అర్పించడానికి పరాయోడు సొమ్ము అవసరమా మనకి? హల్లెలూయా. జనులు నీ దేవుడైన యెహోవాకు అర్పించడానికి వాటిని తెచ్చారు. నీ కష్టాజీతాన్ని అర్పించాలి, కానీ పక్కోడి సొమ్ము అవసరం లేదు, అందులో ఏది అవసరం లేదు అది దేవునికి. అక్కడ మాట్లాడుతుంటే నీ దేవుడైన యెహోవాకు జనులు అర్పించడానికి ఇచ్చారని చెప్పాడు. చదవండి కిందని. తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెలను ఆ మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటినన్నిటినీ
ఆ, ఆ, పని లేదు. ఆ, నాతో సెలవిచ్చినటువంటి మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములో శిరస్సు వైతివి. యెహోవా నీకు ఆ, ఆ, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమలేకులను నిర్మూలన చేయము, వారు లయమై వరకు వారితో యుద్ధం చేయమనిరి. ఆ, ఆ, అవును. ఆయన దృష్టికి నీవు కీడు చేసేదివా నేను. హల్లెలూయా. వాళ్ళని నాశనం చేయమని నేను చెప్తే, వాళ్ళని పరిపూర్ణంగా వారు పాపాత్ములైనటువంటి వారిని లైవ్ చేయమంటే నువ్వు లైవ్ చేయకుండా ఏం చేస్తున్నావంట, అందులో నుంచి తీసుకొస్తున్నావు కొన్ని. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా కొన్ని సందర్భాలలో కొన్నిటిని విడిచిపెట్టాలి నాయన. శరీర కార్యాలు విడిచిపెట్టాలి నాయన. శరీర కార్యాలు స్వస్థమయ్యని అవేవనగా జారత్వం, అభిచారం, ద్వేషములు, కలహాలు ఇవి ఉంటే నరకానికి పోతావు నాయన అంటే వాటిలో కొన్నిటిని ఇష్టమైన వాటిని ఉంచుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి సౌలు దేవునికి అవిధేయపరుడుగా ఉండడాన్ని బట్టి సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. సౌలుని రాజుగా ఉంచడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఈరోజు దినాన దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మన దగ్గర కూడా అమలేకులు లాంటి అనుభవం, పాపాత్మలైనటువంటి అమలేకులు అంటే అనుభవం మన దగ్గర ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి చాలా చింతిస్తూ ఉంటాడు, బాధపడుతుంటుంటాడు. హల్లెలూయా. అక్కడ చదవండి, మరొకసారి ఆ మాట చదవండి. అమలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివనెను. అవును. యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమలేకులు రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమలేకులను నిర్మూలం చేసి తిని. హల్లెలూయా. నువ్వు తీసుకొచ్చింది చిన్నదైనా పెద్దదైనా తప్పే, పాపమే. వద్దురా బాబు, అక్కడి నుంచి వద్దు, శపితమైన దాంట్లో నుంచి వద్దు, పాపాత్ముల యొక్క సొమ్ము నీకు వద్దు అని అంటుంటే వాటిలో నుంచి తీసుకొచ్చాం. హల్లెలూయా. దానిని బట్టి సౌలును దేవుడు తిరస్కరిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దినాన్న దేవుని బిడ్డలైనటువంటి మన దగ్గర కూడా నీకు నచ్చింది వదిలిపెడుతున్నావు, నచ్చింది దేవునికి నచ్చకపోయినా కానీ అది నీ దగ్గర ఉంచుకుంటున్నావు. హల్లెలూయా. గుణం ఎలాంటిదైనా కానీ, నీ చూపులు ఎలాంటివే కానీ, నీ హృదయం ఎలాంటిదైనా కానీ, నీ ఆలోచన ఎలాంటిదైనా కానీ దేవునికి అవిధేయకరమైంది అని తెలిసినా కానీ ఏం చేస్తున్నామంట, లోపల వాటిని దాచుకుంటున్నాం. హల్లెలూయా. వాటితో మనం సహవాసం చేసి వాటిని మనం పెంచి పోషిస్తున్నాం. హల్లెలూయా. దయచేసి సౌలును తిరస్కరించినట్టుగా దేవుడు నన్ను తిరస్కరించకుండా ఉండాలంటే ఆయనకి హేయమైనవి ఏదైనా మన దగ్గర ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టాలి. తర్వాత కిందకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడతాడు. 22వ వచనంలో ఏమంటాడట, అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దాహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాట వినటాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? దాహన బలులను బట్టి, పొట్టేళ్ళని బట్టి, ధనాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఏమండి, ఆయన మాట వింటేనే కదా సంతోషిస్తాడా? హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందినటువంటి పాపిని బట్టి దేవునికి సంతోషం. ఇక్కడ దేవుని యొక్క మాట వినడాన్ని బట్టి దేవునికి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి సంతోషాన్ని ఇచ్చే వారిగా ఉండాల్సినటువంటి వారు మనం. దేవుడు మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన కార్యాలను బట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. హల్లెలూయా. మనల్ని బట్టి ఏ రోజు కూడా అవమానపరచబడకూడదు. దేవుని నామము అన్యజనుల మధ్యలో మనల్ని బట్టి దూషించబడకూడదు, అవమానపరచబడకూడదు, హేళన చేయబడకూడదు. హల్లెలూయా. కానీ ఈరోజు నన్ను చూసినప్పుడు మన జీవితాలలో మనం కొన్నిసార్లు కొన్నింటిని దాచిపెడుతున్నాం. అది ఏమనంటే అది నా ఆనందం కోసం, నా సంతోషం కోసం అంటున్నారు. కానీ అది నరకానికి తీసుకెళ్తుంది, దేవుని దగ్గర తిరస్కరించబడినటువంటి అనుభవానికి
తీసుకెళ్తుంది. అందుకని ఆయన అంటాడు, ఒకడు దేవుని యొక్క మాట అక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవుని మాట గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. దేవుని యొక్క మాట వినడం శ్రేష్టం. కనుక ఆ మాట నువ్వు కనుక విన్నట్లయితే దానిని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని సంతోషపరిచే వారిగా నేను మనం ఉండాలి. దేవుని సంతోషపరచాలనేటువంటి భక్తి ఆ భక్తి కాదు. అది రాజుగా ఉన్నాడు అంతే, 40 సంవత్సరాలు ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ ఆయన దగ్గర లేదు. దురాత్మ వచ్చేసింది. హల్లెలూయా. ఆయన బతికాడు కానీ బ్రతికే ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేకుండా బతికేస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం కూడా బ్రతుకుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో లేకపోతే సౌలు బ్రతుకి మన బ్రతుకి అర్థం లేదు. సేమ్ టు సేమ్. కనుక దేవుని ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలో, అక్కడ దేవుని యొక్క మాటకు వింటున్నటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క మాట వినడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మాట విని దాని ప్రకారంగా జరిగించడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కనుక మన యొక్క క్రియలు కానీ, మన తలంపులు కానీ, మన ఊహలు కానీ, మన ఆలోచనలు కానీ, మన యొక్క చూపులు కానీ సమస్తములోను కూడా దేవునికి సంతోషాన్ని కలుగజేయాలి. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈరోజు దినాన దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే దేవుని మనం సంతోషపరచడం ఎలా. 3వ అధ్యాయం చదువుతారమ్మా? 15 వచనం 17 వచనం. అవును. ఇక్కడ చూసినట్లయితే ఆ దినములలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నారు. ఆయన బాప్తిస్మం ఇస్తున్నటువంటి అనుభవం. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రదేశానికి రావడం జరిగింది. అక్కడ చూసినట్లయితే యోహాను గారు ఒంటి రోమములు కలిగినటువంటి వస్త్రాలు మన చుట్టూ ధరించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో యెరూషలేము, యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతాల దగ్గరికి వచ్చి అతని యొద్ద బాప్తిస్మం పొందుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చినారు. అయితే ఇక్కడ చదివినప్పుడు అయితే ఈ యొక్క మాట ఒకసారి చూద్దాం. 11వ వచనం చదువుదాం ఒకసారి. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఎవరి కొరకు చెప్తున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చెప్తున్నారు. హల్లెలూయా. అదే సమయంలో ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలీలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చును. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన వివరింప చూశాడంట. హల్లెలూయా. నువ్వు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి నీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన వాడిగా ఉన్నాను, కానీ మీరు నా చేత బాప్తిస్మం పొందడానికి వస్తున్నారా అని చూశాడంట. హల్లెలూయా. అయితే అప్పుడు ఏమంటున్నారు యేసు ప్రభువారు? ఇప్పటికీ కారణము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది. హల్లెలూయా. అంటే వాక్యాన్ని నెరవేర్చటం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేతను, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించినట్లయితే, వాక్యానికి మనం బదులుగా ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. చదవండి కిందకి. అతనికి ఉత్తరం ఇచ్చును కనుక అతడు అలాగూ కానిచ్చును. యేసు బాప్తిస్మం పొంది వచ్చును.
ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచును. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే దేనిని బట్టి? అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చడాన్ని బట్టి, దేవుని యొక్క క్రమాన్ని నెరవేర్చడాన్ని బట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మనుషుని చేత బాప్తిసం పొందుతున్నాడంటే ఆ క్రమానికి విధేయత చూపాడు, లోబడ్డాడు. పండితుడైనా, పరమాత్ములుగా ఉండినా, లేకపోతే శాస్త్రాలు తెలిసినా, సైంటిస్ట్ అయినా కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువే ఆయన చేత బాప్తిసం పొందాడు. కనుక ఈరోజు దినాన దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం కూడా ఆ నీతి క్రమానికి మనం లోబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు ఆయన అంటున్నారు, దేవుని యొక్క స్వరం వినబడుతూ చెప్తుంది, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. దేనిని బట్టి ఆనందిస్తున్నాడంటే నీతి క్రమాన్ని బట్టి, జరిగించడాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని జరిగించడాన్ని బట్టి ఆయన యందు దేవుడు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఒక క్రమం ఉంది, మనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఏమండి, కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు, ఆదివారం మందిరానికి రావాలా? మందిరంలోనే దేవుడు ఉంటాడా? బయట ఉంటాడా? హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి క్రమం, బాప్తిసం పొందితేనే రక్షణ పొందుకుంటారా? లేకపోతే లేదా? బల్లారాధన పొందుకుంటేనే ఉంటుందా? లేకపోతే లేదా? ఏమండి, ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చి లోబడి విధేయుడిగా, దీనుడిగా వచ్చినప్పుడు నీవు నేను ఎందుకు లోబడకూడదు? దేవుని మందిరానికి ఎందుకు రాకూడదు? ఎందుకు దేవుని మందిరంలోకి వచ్చి సాగిలి పడకూడదు? ఎందుకు మోకరించకూడదు? ఎందుకు దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు అనుకుంటున్నారు? హల్లెలూయా. అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుందా? అవును. దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరంలోనే ఉంటుంది. దేవుడు అందుకే ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్తూ ఉన్నటువంటి అనుభవం యేసు ప్రభువు వారికి కూడా ఉంది, శిష్యులకు కూడా ఉంది. హల్లెలూయా. ఈరోజు దినాన చాలామంది అడుగుతున్నటువంటి మాట, మందిరంలోనే ఉంటాడా? ఆ మందిరానికే వెళ్ళాలా? అక్కడికే వెళ్ళాలా అనేటువంటి అనుభవం ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడుతున్నటువంటి మనము క్రమాన్ని నెరవేర్చాలి. నీతి యావత్తును నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నెరవేరుస్తున్నారో, దేవుని నీతి నెరవేరుస్తున్నారో, నీవు నేను మనం ఆయన మార్గంలో ఆయన పోలి నడవాలి. ఎవడైనాను నన్ను వెంబడింపకొడితే తన సిలువు కాడిని ఎత్తుకుని నేను వెంబడించాలి. హల్లెలూయా. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా కానీ నేను నడిచాను కనుక నన్ను పోలి నడవండి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతిని జరిగించడానికి, నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడినప్పుడు నీవు నేను మనం బైబిల్ యొక్క ప్యాటర్న్ క్రమాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, నేను ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరైతే క్రమాన్ని నెరవేరుస్తున్నారో దానిని బట్టి నువ్వు యేసు ప్రభుతో చెప్పిన మాట నీతో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతుకుడి, మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నీతిని జరిగించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి నిన్ను గురించి సంతోషిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించడానికి ఇష్టపడతావు. ఒకసారి సామెతల గ్రంథాన్ని చూద్దాం. సామెతల గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. చదువుతారమ్మా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన చిత్త వృత్తి చప్పున దాని త్రిప్పును. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గమును
ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే కూడా శ్రేష్టము, ఇష్టము, దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం. హల్లెలూయా. ఒకడు అనుకుంటాడట తనకు ఏర్పరచుకునేటువంటి మార్గం ఎట్టిదైనా కానీ, అది ఎలాంటి మార్గమైనా కానీ తన దృష్టికి న్యాయమైనదిగా కనబడుతుందట. హల్లెలూయా. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంతే, 3 కాళ్ళు అలాంటి అనుభవం, కానీ న్యాయంగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. న్యాయమేదో అనీతేదో నీతేదో దేవునికి తెలుసు కనుక నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. మీకా గ్రంథం ఒకసారి చదువుదాం. మీకా రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీయండి. 7వ వచనం అమ్మా. అవును. హల్లెలూయా. మంచిది. వేల కొలది పొట్టేళ్ళను, వేల కొద్ది నదులంతా విస్తారమైనటువంటి తైలమును ఆయనకి సంతోషం కలుగుజైనా. ఏమండి, ఒక భక్తుడు మనం పాడేవారు కదా, వేలాది నదులంతా విస్తార తైలం ఎక్కిచ్చిన చాలునని. వాటిని బట్టి అయినా సంతోషిస్తాడా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన ఆ జ్యేష్ఠ పుత్రిని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా ఏడాది పొట్టేలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలునా. హల్లెలూయా. వీటిని బట్టి దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడా అండి? సంతోషిస్తున్నాడా? వేల కొలది పొట్టేలు, వేల కొలది నదులంతా విస్తార తైలము ఆయనకి సంతోషం కలుగు చేస్తుందా? నా అతిక్రమమునికై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునికై నా గర్భఫలము నేను ఎత్తునా. ఏమండి, దీనిని బట్టి దేవునికి సంతోషం ఉంటుందా? దేవుని యొక్క నీతి న్యాయములు జరిగించటం బట్టే దేవునికి సంతోషం. హల్లెలూయా. దేవుని ఎదుట ఆయన యొక్క క్రమాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నటువంటి అనుభవాన్ని బట్టి దేవునికి సంతోషం. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక చూద్దాం ఒకసారి. ఒకటో అధ్యాయంలో అటు చూడండి. అవునమ్మా. అవును. అంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారో అనేటువంటి అనుభవం ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటాడు. సత్యమునందు మనం నడుచుకునేటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. సత్యమునందు మనం నడుచుకునేటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ముందుగా మొదటి మాట్లాడడం, ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి సంతోషం. అలాగనే రెండో మాట ఏం చెప్పామంటే దేవుని మాట గాయకునేటి ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇంకో మూడో మాట ఏంటంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు.
నాలుగో మాట ఏంటంటే నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట్టు బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఐదో మాట ఏంటంటే సత్యాన్ని అనుసరించడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనం సత్యమును అనుసరించి నడుచుకున్నటువంటి అనుభవం దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. తనకు నష్టం కలిగినను మాట తప్పినటువంటి అనుభవం. సత్యము ఏంటంటే ఎవరికి చుట్టం కాదు. హల్లెలూయా. అందరికీ సత్యంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దూరం అయిపోతారు మనుషులు. సత్యం మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనుషులకి ఇష్టంగా ఉండలేము. హల్లెలూయా. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎందుకు కొంతమందికి నచ్చదు అంటే సత్యానికి ఎవరు అతీతులు కాదు, వాక్యానికి అతీతులు ఎవరు లేరు కనుక వాక్యం కొంతమందికి గాయపరుస్తుంది. హల్లెలూయా. వాక్యం కొంతమందితో మాట్లాడుతుంది, కొంతమందికి హెచ్చరిస్తుంటుంది కనుక వాటిని బట్టి అక్కడ వారికి గాయపరుస్తుంది. కనుక సత్యము కలిగి ఉండాలి. బాధపడినా కానీ, గాయం కలిగిన కానీ, వేదన కలిగిన కానీ సత్యమునందు నిలిచినటువంటి అనుభవం కలిగి ఉండాలి. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇంకా చదవండి మీకా రాసినటువంటి గ్రంథం మరొకసారి. మన 7వ వచనం 18వ 7వ అధ్యాయంలో 18వ వచనం. అవును అవును. హల్లెలూయా. తన స్వాస్యంలో శేషించి వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం ఉంచడం. హల్లెలూయా. కనికరము చూపించేటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం కనికరం చూపించినప్పుడు ఆ కనికరం చూపుడు ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఆపదలో ఉన్న వారి నిమిత్తం, అవసరతలో ఉన్న వారి నిమిత్తం, బాధలో ఉన్న వారి నిమిత్తం ఎప్పుడైతే కనికరం కలిగినటువంటి అనుభవంలో ఉండి మనం చూపిస్తామో ఆ కనికరాన్ని బట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ కనికరం కలిగినటువంటి మనస్సు ఎవరిదట? ఆయనది. హల్లెలూయా. దేవునిది. అందుకని ఆయన అంటాడు, నేను క్షమించు దేవుడు అయినటువంటి నీతో సమడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం ఉంచడు. ఆయన మనల్ని కనికరిస్తున్నాడు కనుక మనమును కనికరించేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్తలో మరొకసారి చివరి మాట చూద్దాం. 18వ అధ్యాయం 23వ వచనంలో అవును. ఒక నిమిషమా. అక్కడ 23వ వచనంలో చూసినట్లయితే సీమోను అమ్మా అంతేనా? సీమోను పేతురు నిలబడి చలి కాసుకొనిచుండగా వారు అతను చూచి నీవును ఆయన శిష్యులో ఒకడువా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరిగినాను. పేతురు ఎవని చెవి తగినరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులో ఒకడు నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరిగినని మరొకసారి చెప్పాను. వెంటనే కోడి కూసును. వారు కయప వద్దకు అవును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే ఈయన పేతురు గారు ముమ్మారు అబద్ధం ఆడినటువంటి అనుభవం ఉంది. హల్లెలూయా.
ప్రభువుని ఎరగినటువంటి అనుభవం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత ప్రభు వైపు చూశాడో, ప్రభు వైపు చూసిన తర్వాత పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. తన ప్రవర్తన మార్చుకున్నాడు. అయ్యో నేను అంత దుర్మార్గుడిని, అయ్యో నేను అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, నా ప్రభువుని ఎరగనని చెప్పి నేను ముమ్మారు చెప్పాను అని చెప్పి తన స్థితిని మార్చుకున్నాడు. హల్లెలూయా. తన ప్రవర్తన దిద్దుకున్నాడు. అక్కడ దేవుడు ఆయనను ఒక ఉన్నతమైనటువంటి అపోస్తలులో ఒక పెద్దగా పేతురు గారు ఎదుగుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. దేవుడు దర్శించి దేవుని ఎదుట మారు మనసు పొందిన తర్వాత ఈ పేతురు గారు మారి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆ ప్రదేశాల్లో ఒక చక్కని స్థితిలో వాడబడ్డాడు. హల్లెలూయా. పేతురు గారు నీడ తగిలితే రోగులు స్వస్థపరచబడుతున్నారు. పేతురు గారు వస్త్రాలు తగిలితే స్వస్థపరచబడుతున్నారు. పేతురు గారు నడికట్టు తగిలి రోగాలు వదిలిపోయాయి. హల్లెలూయా. పేతురు గారు వెళ్ళకముందే దయ్యాలు వదిలిపోయాయి. హల్లెలూయా. పేతురు గారు చెప్పగానే కుంటివాడు దిగ్గును లేచేవాడు. హల్లెలూయా. గుడ్డివారు బాగుపడేవారు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మారు మనసు పొందిన తర్వాత దేవుని కొరకు నిలబడ్డాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు, ఘనమైనటువంటి పాత్రగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు దినాన్న దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము భక్తి చేస్తున్నాము. ఆ భక్తి చేసినటువంటి భక్తి దేవునికి సంతోషంగా ఉందా? దేవునికి ఆనందాన్ని కలిగించేదిగా ఉందా? దేవునికి ఇంపుగా ఉందా? ప్రార్థన చేస్తున్నటువంటి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? అంగీకరించినటువంటి యోగ్యమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? నీ అంతరంగం మారి ప్రార్థన చేస్తున్నావా? హృదయం మారి ప్రార్థన చేస్తున్నావా? నీ క్రియలు మారి ప్రార్థన చేస్తున్నావా? నీ బుద్ధి మారి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మహిమకరంగా ఉండాలని నువ్వు భక్తి చేస్తున్నావా? దేవునికి గణపరచడానికి నీవు వచ్చావా? దేవుని సంతోషింపజేయడానికి నువ్వు వస్తున్నావా? లేదా మన స్వార్థం కోసం మనం వస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అందులో చాలామంది రొట్టెల కోసమును అద్భుతాలు కొరకును చూడడానికి కోసం వెంబడించిన వారు కొంతమంది. హల్లెలూయా. ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన అభిషక్తుడు అని చెప్పి కొంతమంది మాత్రమే వెంబడించారు. ఈరోజు పిలువబడినటువంటి మనం, ఈరోజు సంఘంగా ఉన్నటువంటి మన దగ్గర కూడా అలాంటి అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, మేలుల కొరకు దేవుని నమ్ముకోవడం ఏశావు కంటే భ్రష్టులమంట. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే నమ్ముకుంటే ఏశావు లాంటి భ్రష్టులు అని చెప్తుంది. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవునిని ఎందుకు నమ్ముకున్నామంటే ఆ పరలోక రాజ్యం అనేటువంటి మహిమ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఆయనని ఆరాధించాలి. ఆ భూమి మీద ఆరాధించేటువంటి ఆరాధనను చూసి ఆయన సంతోషించాలి. హల్లెలూయా. అంతే కదండి. నా భక్తి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. నువ్వు పాట పాడినా సంతోషించాలి, ప్రార్థన చేసినా సంతోషించాలి, నువ్వు ఉపకారం ధర్మం చేసినా సంతోషించాలి, నీ వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు కట్టుకుంటున్నా సంతోషించాలి. కానీ అలాంటి అనుభవం మన యందు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడు మన ఆరాధనను ఇష్టపడకపోయినా, దేవుడు మన ప్రార్థనను ఇష్టపడకపోయినా అది వ్యర్థమే. హల్లెలూయా. హేబేలును దేవుడు అంగీకరించాడు. హేబేలు యొక్క అర్పణను అప్పుడు అంగీకరించబడింది. ఈరోజు దినాన్న నీవు దేవునికి అంగీకరించబడినట్టుగా ఉండాలి. దేవునికి నీవు ఇష్టగా ఉండాలి. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. అప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. హేబేలును అంగీకరించాడు, హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. హేబేలుకు దేవుడు ఏమంటున్నాడు? ప్రశంసిస్తున్నాడు. హేబేలును దేవుడు ప్రశంసిస్తున్నాడు, దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఆ అనుభవం చూడనటువంటి అన్న హేబేలును చంపేశాడు వేరు. కానీ హేబేలు ఇప్పటికీ కూడా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దీన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రాణాన్నైనా పోయినా పర్వాలేదు, కానీ నా దేవునికి మహిమకరంగా ఉండాలి, నా దేవుని సంతోషపరచాలి, నా దేవుని ఆనందపరచాలి. హల్లెలూయా. అంటే దేవుని సంతోషపడడం ఎలాంటిదంటే, దేవుని కొరకు నన్ను నేను పూర్తిగా అప్పగించుకుంటున్నాను. నష్టమే కలగని లాభమే కలగని దేవునికి మహిమకరంగా బ్రతుకుతాను.
అన్యుల దేశంలోనికే వెళ్ళారు వీళ్ళు, షద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు. కానీ అన్యుల దేశాల్లో వీరు వారి యొక్క క్రమాన్ని మర్చిపోలేదు, వారి దేవుని మర్చిపోలేదు, దేవుడు వారిని మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భక్తులుగా ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమకరంగా ఆ ప్రదేశాల్లో ఉంటున్నా కానీ, ఆ ప్రదేశాల్లో నష్టం కలిగినా కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మన పితరుడైనటువంటి యేసోబు గారి కొరకు మాట్లాడితే ఆయన చెయ్యని నేరానికి శిక్షించబడ్డాడు. ఆయన చెయ్యని నేరానికి అన్నుల చేత చంపబడ్డానికి అప్పగింపబడ్డాడు, కొట్టబడ్డాడు. అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. లాబాను పలుమార్లు యాకోబుని మోసం చేశాడు. కానీ దేవునికి మహిమకరంగా యాకోబు నడుస్తున్నాడు, దేవునికి ఘనతకరంగా నడుస్తున్నాడు. యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు ఉన్నటువంటి స్థితిలో నీవు మనం దేవునికి మహిమకరంగా ఉండులాగిన నష్టమైన కానీ, కష్టమైన కానీ, బాధ అయినా కానీ, ఏదైనా కానీ భరించి దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మనం నడుస్తున్నట్లయితే దేవుడు నీ యందు, నా యందు, మన యందు ఆనందిస్తాడు. అట్టి సంతోషాన్ని దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు మన యందు సంతోషించి గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అట్టి మహాకృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ రాజ్యం గల మా ప్రభువు, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా నాయన, నీవు నాయన మా అమ్మల్ని బట్టి, మాకు భక్తిని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి, మా నీతి క్రియలను బట్టి నువ్వు సంతోషించలాగిన ప్రభా నాయన, మారు మనసు పొందుటాన్ని బట్టి సంతోషిస్తున్నా అంటున్నావు. అవును, నీ మాట విని దాని ప్రకారంగా జరిగించడాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నా అంటున్నావు. అవును ప్రభా, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేట ద్వారాగా నువ్వు సంతోషించే దేవుడు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యమును బట్టి నాయన, సత్యాన్ని అనుసరించుతున్నటువంటి అనుభవాన్ని బట్టి సంతోషించే దేవుడు, కనికరం చూపించడాన్ని బట్టి నాయన సంతోషించే దేవుడు నాయన. దుష్టులు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టి తమ ప్రవర్తన దిద్దుకొని దేవా మారు మనసు పొంది నాయన నీ కొరకు నిలబడినప్పుడు నాయన నువ్వు సంతోషించే దేవుడు నాయన. నీ కొరకు మేము ప్రభా బలమైనటువంటి వ్యక్తులుగా వాడబడులాగిన మమ్మల్ని అందరినీ ప్రభా దేవా నిన్ను సంతోషించే నాయన, మిమ్మల్ని సంతోషింపజేసేటువంటి భక్తి, మిమ్మల్ని ఆరాధించేటువంటి భక్తి మేము చేయలాగిన ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు అంగీకరించండి. ఇంతవరకు నాయన మా అంతరంగాల్లో నుంచి, మా హృదయాల్లో నుంచి మేము పలుమార్లు ప్రభా నిన్ను ప్రభా దేవా గాయపరిచాం, నిన్ను బాధ పెట్టాం. సౌలును రాజుగా చేసినందుకు మీరు పశ్చాత్తాపడుతున్నారు. సౌలును మీరు తిరస్కరించారు. సౌలు యొద్ద నుండి నీ ఆత్మను తీసివేసేశారు నాయన. సౌలు యొద్దకు నాయన నీ ఆత్మ తీసేసిన తర్వాత దురాత్మ వచ్చేసింది. ఈరోజు ప్రభా నాయన నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ మాతో ఉండాలి. మీ ఆత్మ నడిపింపు మాతో ఉండాలి. మీ సన్నిధి మాతో ఉండాలి. నీ ప్రభావం మాతో ఉండాలి. నీ మహిమ మాతో ఉండాలి. నీ కొరకు మేము మేము జీవించాలి. మా క్రమము ద్వారాగా, మా ఆరాధన ద్వారాగా నీకు సంతోషం కలిగించాలి. నేను ఆరాధించాలి ప్రభా. మా మాటలు ప్రభా, మా తలంపులు ప్రభా, మా క్రియలు ప్రభా, మా ఆలోచనలు ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండాలి. దేవా, లోకంలో ఉన్నటువంటి పెంటను తీసుకొచ్చి మా హృదయాల్లో, మా ఇంటిలో పాడు చేసుకోకుండా నాయన మేము నాయన నీ యందు ప్రభా నిలిచియండి. నీ యందు ఆనందించేటువంటి భాగ్యం మాకు ఇవ్వు నాయన. దేవా స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించడే, మరలా చెప్పుదును ఆనందించడం చెప్తున్నట్టుగా నాయన మేము ఎల్లప్పుడూ ప్రభా నిన్ను ఆనందపరుస్తూ, సంతోషపరుస్తూ ఆ సంతోషంలోనే మేము సంతోషించలాగిన మమ్మల్ని అందరినీ దీవించమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.